ఈయన తిందామంటే డబ్బులు కూడా లేవు. రూపాయి ఉందే, ఏమొస్తుంది దీనికి? బిర్యానీతో స్టార్ట్ అయ్యాం, బన్న దగ్గర డ్రాప్ అయ్యాం. ఫోన్లే పక్కన కూర్చోలేదు, బిల్లు పే చేద్దామన్నా ఫండ్స్ లేవు ఇక్కడ. ఓరి నీ సొమ్ము ఒకటిదే సోకొకటిదే, ఆఖరికి నాకు మిగిలిన లంచ్ అదేరా, దాన్ని నువ్వు కబ్జా చేస్తావా? నిన్నే నా బండ్లో ఆకు తినేస్తావా? నువ్వు నా వైపు ఎందుకు చూసావు? చూడాలనిపించింది చూశాను. నాకు నీ బన్న తినాలనిపించింది తింటున్నాను. దానికి దీనికి సంబంధం ఏంటి? మర్యాదగా నాకు ఇంకో బన్న కొనివ్వకపోతే నాలో ఇంకో యాంగిల్ చూస్తావు. చూడటానికి నేను కమెడియన్ లా కనిపిస్తున్నా, కోపం వస్తే నేను చాలా పెద్ద యాక్షన్ హీరోని. అరిచే కుక్క కరవదు. అది ఇప్పటికైనా ఫ్యాక్ట్ తెలుసుకున్నావు. మర్యాదగా నా బన్నక బన్ను రీప్లేస్ చెయ్యకపోతే ఈ బైక్ ఇవ్వను రా. ఉంచుకోరా. అయ్యి బాబాయ్, ఈడేంటి రూపాయి బన్న కోసం 50,000 రూపాయలు బైక్ వదిలి వెళ్ళిపోతున్నాడు? ఈడు బాగా సౌండ్ అనుకుంటా. సౌండ్ లేదు, రీసౌండ్ లేదు. ఇంతకీ మీరెవరండి? ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంట్రా? హ్యాండిల్ విత్ కేర్. ఎరా దొంగ నా కొడక, షేవింగ్ చేయించుకుందామని బార్బర్ షాప్ ముందు బైక్ అత్తే దొబ్బుకొచ్చేస్తావా? అయ్యి బాబాయ్, నేనా? ఈ బండి నాది కదండి. నీది కాంది, నువ్వు ఎత్తుకొస్తేనే దొంగతనం అంటే. మీ అమ్మ మీద ఒట్టు, దీన్ని నేను ఎత్తి రాలేదండి, ఆడెత్తుకొచ్చాడు. ఏరా బైక్ దొంగతనం చేసిందే కాకుండా ఆ జెంట్లమెన్ పట్టుకుని దొంగ అంటావా? ఆడు జెంట్లమెన్ ఏంటి, భారతీయుడేం కాదా? మండ్రా. ఎలా ఉంది అతనికి? పర్వాలేదు, ప్రాణాపాయం తప్పింది. పోలేండి, స్నానం చేసండి, భోజనం వడ్డిస్తాను. అలాగే. క్యాసెట్ ఇక్కడ ఉంది ఏమిటి? అచ్చిబాబుకి తీసుకెళ్ళి ఇవ్వలేదా? అది నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం లేకపోతే పోయింది. వాళ్ళు మనకి చేసిన దానికి కృతజ్ఞత కూడా చూపించలేకపోతున్నావు. అది కాదు, మాట్లాడు. ఇది తీసుకెళ్ళిస్తే ఎవరైనా చూస్తారేమో అని భయం. ఓ బిడ్డ తల్లి కోసం ఎంతగా ఆరాట పడతాడో అర్థం చేసుకోవే. పాపం పిచ్చివాడు అక్కడ దీనికోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడు. తను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఏమిటి మూలుగుతున్నాడు? అయ్యో, ఈ దెబ్బలేమిటి? ఒళ్ళు కూడా కాలుతుంది. డాక్టర్ తీసుకొస్తాను. అక్కర్లేదు, పిలిపించాను. ఇంజెక్షన్ చేసి మందులు ఇచ్చి వెళ్లారు. అసలు ఏమైంది? మీరు చెప్పినట్టే క్యాసెట్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. వరిసా 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 ఫాదర్ ఒరిస్తా. ఏమైంది? ఆ హార్న్ పిచ్చాడు మీద మీదకి వచ్చేస్తున్నాడు. వాడు పిచ్చాడు కాబట్టి నీ మీదకి వస్తున్నాడు. వచ్చేస్తున్నాడు. ఏంటి బిడ్డ, అత్యాచారమా? అది అనాచారం, సాంఘిక దురాచారం. నీవు ఈ సిస్టర్ వెనకాల పడకూడదు బిడ్డ. ఆవిడ మీ సిస్టరా బిడ్డ? అందరికీ సిస్టరే బిడ్డ. ఆటో ఎక్కుద్దేమో అని అడుగుదామని వచ్చాను. ఆమె ఆటో ఎక్కదు బిడ్డ, బస్సు ఎక్కుతుంది. వెళ్ళు బిడ్డ, నువ్వు వెళ్ళు. ఆటో తోలుకు, స్పీడ్ గా తోలుకు, హార్న్ కొట్టు. నమస్తే అండి. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు గాయత్రి. ఎవరినైనా చేర్పించడానికి వచ్చారా? లేదండి. మీరు చేరడానికి వచ్చారా? కాదండి, అచ్చిబాబుని కలవటానికి వచ్చాను. అలాగా. అతడు మీకేమవుతాడు? బాగా కావలసిన మనిషి. మాకు మాత్రం అసలు అక్కర్లేని మనిషి. అదేంటి, ఏదైనా గొడవ చేశాడా? గొడవ చిన్న బేబస్సం చేశాడంతే. అయ్యో, అలా చేసే మనిషి కాదే. అవును, అతను మనిషే కాదు. ఏం జరిగింది? పొద్దుటించి అమ్మ కావాలి అమ్మ కావాలి అని ఒకటే గోల. ఫోన్లే కదా అని మా అమ్మ మార్గరెట్ని తీసుకెళ్లి ముందుంచి ఇదిగో అమ్మ అన్నాను. ఛీ, ఇది మా అమ్మ ఏంటి అని ఇదిగో ఈ మెట్ట మీద నుంచి తోసేశాడు. 16 మెట్లు, 66 ఏళ్లు, 32 పళ్ళు రాలిపోయాయి, కాలు చెయ్యి ఫ్రాక్చర్. సారీ అండి. ఇట్స్ ఓకే. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మీరు మనుషులా పశువులా? ఒక అమ్మాయిని పట్టుకొని ఇంత దారుణంగా కొడతారా? మీకు కావలసిన మనిషిని కొట్టినతో మీరంత ఇదిగా ఫీల్ అవుతున్నారు. మరి ఇతను మా మార్గరెట్ మమ్మీని పళ్ళు రాలగొట్టి కాలు చెయ్యి విరిచను. దానికి మేమెంత ఫీల్ అవ్వాలను, మా మమ్మీ ఎంత ఫీల్ అవ్వాలను చెప్పుడి. మీకు మీ ట్రీట్మెంట్ కి ఓ నమస్కారం. అది వెళ్దాం. నిజం తెలియక క్యాసెట్ చూసిన వెంటనే తిట్టాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఏమండి, కష్టమో నష్టమో ఇక నుంచి అచ్చిబాబుని మనతోనే ఉంచేసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఏండే సెల్లర్లేదు అవసరమో. చూస్తే దున్నపోతులా ఉన్నావు, పోతే మా ఏజెన్సీకి సరిపోతావు. ఇలా అడుక్కోపోతే ఏ టేక్ సెట్ లో గంధం సెట్ లో స్మగ్లింగ్ చేసుకుని నీతిగా బతకొచ్చుగా. స్మగ్లర్ దగ్గరకు వచ్చామన్నమాట. నీ కారు దిద్దిన కాపురమా, కళ్ళు డిక్కీలెట్టుకుని కారు తోలుతున్నావా? ప్రతి గొట్టంగాడు లోన్లు తీసుకుని కార్లు కొనేటి రోడ్డు ఎక్కేస్తాం. అయ్య బాబాయ్,
కార్ ఆపాడేంటి? మన మాటలుగా వినిపించేసినాయా? రివర్స్ వస్తున్నాడేంటి? దిగి 4 పీకుతాడా? అంతాకవద్దు ఊరుకుంటామేంటి? ఆ డోర్ తీసిలో పారిపోవా? అయ్యో పోయ్! అమ్మో! ఏ సుబ్రహ్మణ్యం, ఏయ్! శివాజీ, నువ్వేంటి ఇక్కడ? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. ఆహా, గాయత్రి ఎలా ఉంది? నాకంతా తెలుసు. అమ్మగారు మీ ఇద్దరు పెళ్లి జరిపించడం నేను చూశాను. ఓ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అచ్చుబాబుని ఎత్తుక్కుంటా. అచ్చిబాబు గురించా? తను నా దగ్గర ఉన్నాడు. నిజమా? అవును. ఎంత శుభవార్త చెప్పు. ఏడుకొండలవాడా, వెంకటరమణ, అన్నవరం సత్యనారాయణ స్వామి, మీ ఇద్దరు కొండలకి నడిచొచ్చి జాయింట్ గా నా తల చేసుకుంటాను. ఇద్దరి దగ్గర ఒకేసారి గుండెలా కొట్టిస్తావు. అవును కదా. చా చా, అచ్చుబాబు దొరికేసాను, ఎమోషన్లో మొక్కేశాను. అయినా పర్లేదు, నా తప్పు లేకుండా ఈ సైడ్ ఈయనకి, ఈ సైడ్ ఈయనకి, ఇద్దరికి సరికోసంగం ఇచ్చేస్తాను. అది శివాజీ, శివాజీ దా, నాకు అర్జెంట్ గా అచ్చుబాబుని చూపించవా? అలాగే, పద. వస్తున్నా. ఎవరొచ్చారో చూడు. సుబ్రహ్మణ్యం, నువ్వా? బాగున్నారమ్మా? నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బిలో యావరేజ్ అమ్మా. ఏడి నా బంగారు కొండ ఎక్కడా? అడుగు. అచ్చిబాబు, శుభు, అచ్చిబాబు, నేను సుబ్రహ్మణ్యాన్ని. నేను వైఎస్ చంద్రబాబు నాయుడు అనుకోవట్లేదు, గుర్తుపట్టాను, కానీ నీతో మాట్లాడను. హాయ్ బాబోయ్, అంత మాట అనేసేమేంటి? నన్ను వదిలేసి ఎందుకు పారిపోయావు? నేను ఎక్కడ వదిలేసానండి బాబు? మీ వెనకాల ఎంతసేపు పరిగెట్టాను తెలుసా? అదే ఏ పరుగు పందాలో అయితే ఇంకో ఇంత పెద్ద కప్పు వచ్చింది నాకు. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? నువ్వు నాకు కనపడలేదు బాబు. నువ్వెటో పారిపోయావు, నేనెటో వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు అలా వెళ్ళను, తప్పు అయిపోయింది. పారిపోవడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? దొరికితే చంపేస్తారని నేనే పారిపోమన్నానమ్మా. తన్నెవరు చంపాలనుకున్నారు? అసలు రాజశ్రమ్మ గారు ఎలా చనిపోయారు? ఎంత పని చేసావు చెల్లమ్మా? మమ్మల్ని అనాథం చేసి ఎలా ఎళ్ళబుద్ధి చేసింది అక్క. నీకన్నా 10 ఏళ్ళు ముందు బిడ్డ అన్నయ్య పోలేదు, నీకేం తొందర వచ్చింది అక్క. చేతుల మీదుగా నేను పెళ్లి జరిపిస్తామని ఎంతో ఆశపడ్డాను వదినో. తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు చెల్లెమ్మా. 10 అడిగితే 100 ఇచ్చావు, 100 అడిగితే 1000 ఇచ్చావు, చివరికి ఇలా చెయ్యించావు. ఎలా జరిగిందండి ఈ దారుణం? కనపట్ల ఊరేసుకు చచ్చిపోయిందయ్యా. అమ్మగారికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? కొడుకును వదిలేసి కోళ్ళు కొడత లెగిసిపోతే ఏ అత్త తట్టుకోగలరా? రాజేశ్వరమ్మ గారి కోళ్ళం లేచిపోయిందా? అవును, పాప అచ్చిబాబుకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కదా. పిచ్చోడితోనూ పిల్లల పట్టులోడితోనూ కాపురం ఏం చేస్తాం అనుకున్నట్టుందండి. రాత్రికి రాత్రి డబ్బు నగలు మూట కట్టుకుని ఎక్స్లవరో అదే మా మిల్లో పనిచేసి శివాజీ గారితో లేచిపోయిందండి. లేదు, ఇందులో ఏదో నిజం చెబితే నమ్మరు. హంతకులు ఎవరైనా సరే తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వెయిట్ అండ్ సీ. మాస్టర్ కూతురు ఇలా చేస్తుందని నీ కల్లో కూడా అనుకోలేదు. తండ్రి ఆపరేషన్ కి డబ్బులు కూడా ఇచ్చి కోడళ్ళు చేసుకుంది. మంచి రోజులు కావమ్మా. నమ్మించి మోసం చేసేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకుంది. సరే, శవాన్ని ఇంకా ఎంతసేపు అలా ఉంచుతారు? ఎందుకు దింపుదాం, పట్టండి, పదండి, రండి. మా మా ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు? అమ్మేది ఏంటి అందరు ఏడుస్తున్నారు? అమ్మేంటి ఇక్కడ పడుకుంది? అమ్మా, 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 లేకమ్మా, అమ్మా, మా మా మా. అచ్చిబాబు, ఏంటి సుబ్బు నువ్వు కూడా ఏడుస్తున్నావు? అమ్మా, అమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది.
మరి నాకు అన్నం ఎవరు పెడతారు, జోలు ఎవరు పెడతారు? ఏడో సుబ్బు, అమ్మకి నేను జోలు పడతాను, అప్పుడు దేవుడి దగ్గర తిరిగి వచ్చేస్తుంది. ఏంటి సుబ్రహ్మణ్యం, నేను శివాజీతో లేచిపోవడం ఏంటి? అది ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? రాజేశ్వరి గారేగా దగ్గరుండి మా పెళ్లి జరిపించింది. ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా, అందుకే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు. వాళ్ళకి మా మీద నింద మోపాల్సిన అవసరం ఏమొచ్చింది? నేరం వాళ్ళ మీదకి రాకూడదు కాబట్టి. అమ్మగారు చావు వెనకాల ఏదో కుట్ర ఉందని అర్థమై అదేంటో తెలుసుకోవాలని వాళ్ళకి తెలియకుండా కొన్నాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యాను. చెల్లై, చీరలు కాబట్టి చెరో సగం పంచుకున్నాం. నగల్లో అయితే నా కూతురు కూడా వాటా ఇవ్వాలి. అప్పుడు నేను ఇంచక్క ఒంటి నిండా నగలేసుకొని యాంకరింగ్ చేస్తాను. నిన్న రాత్రి నాకు కూడా వాంతులు అయ్యాక ఇంకో 7 నెలలు పోతే నాకు కూతురు పుడుతుంది కాబట్టి దానికి కూడా ఒక వాటా వేద్దాం. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నేను ఇంటికి నీకన్నా ముందు వచ్చాను కాబట్టి నాకు 2 వాటాలు. పంపకాల్లో చిన్న పెద్ద తేడా ఉంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావేంటి? మా ఆయన చెప్తాను. నాకు ఉన్నాడు మగుడు, నేను చెప్తాను. చెవురు కూడా పెద్ద కర్మ కూడా కాలేదు, అప్పుడే పంపకాలు గొడవలునా? కొనాలి ఆగనే. ఈలోపు మా ఆయనకి 4 ఫుల్లులు పట్టించి అన్ని చెక్క పెట్టేయచ్చు. ఏం మాట్లాడరేవండి? అవును బ్రదర్, అక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఆస్తిని 2 వాటాలు చేసి పని చేసుకుందాం. పని చేయండి, మాకు భయం ఏంటి? సరే అయితే రేపు లాయర్ని రమ్మందాం. మళ్ళీ లాయర్కి వాట ఎందుకు? ఆడికి వాట ఇవ్వడానికి కదే, ఆస్తిని 2 మొక్కలు చేసి పేపర్లు రెడీ చేయడానికి. ఎప్పుడు చేస్తావు? ఇదిగో ఆస్తి పంపకాలు అయిపోగానే ఒక చాలే కొని పెడతానమ్మా. పిల్లలు ఏడిస్తే చాక్లెట్ కొనిస్తాననే డాడీని చూశాను, శాటిలైట్ కొనిస్తాననే ఫాదర్ని మిమ్మల్నే చూస్తున్నాను. ఏమిటో ఈవిడికి యాంకరింగ్ పిచ్చి, వీళ్ళకి నగల పిచ్చి, వాళ్ళకేమో తాగుడు పిచ్చి. ఏ పిచ్చి లేని పిచ్చి మా రాజు అచ్చిబాబు ఒక్కడే. అచ్చిబాబు అంటే గుర్తొచ్చింది, ఆడు బతికొండంగా ఆస్తి మనం ఎలా పంచుకుంటాం? ఉంటే మాత్రం ఆడు ఆస్తి అడుగుతాడు ఏంటి? ఆడు అడక్కపోయినా ఆడు బతికొండంగా మనం ఆస్తి పంచుకోవడానికి చట్టం ఒప్పుకోదు. అక్కడ లేపనే టాణి లేపేద్దాం. వెంటనే లేపేయడానికి ఏమైనా ఇంటికేసే పిల్లర్లు అనుకుంటావా? మటర్లో ఊళ్ళో వాళ్ళకి అనుమానం రాదు. ఓ 2-3 నెలలు ఆగి ఏ అన్నంలోనూ ఇసం కలిపి పెట్టావనుకో, అమ్మ మీద బెంగెట్టుకుని చచ్చాడు అని కలర్ ఇవ్వచ్చు. రేయ్